అందరికీ నమస్కారం. మానవ జీవితంలో ప్రతి ఒక్క దశకు కొన్ని ధర్మాలు ఉంటాయి. మంచి విచక్షణ, సరిగ్గా వ్యవహరించే సామర్థ్యం కలిగి ఉండాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 36వ కథను చెప్పుకుందాం. కథ పేరు డాన్స్ చేసిన మాస్టారు, కంగు తిన్న విద్యార్థులు. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఉదయం 9 గంటలవుతుంది. అది ఒక డిగ్రీ కాలేజ్. విద్యార్థులలో కొంతమంది చెట్ల కింద, కొంతమంది క్యాంటీన్లో, మరికొందరు ఒక మూలన కూర్చొని మొబైల్లో కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళందరూ కాకుండా కాస్తో కూస్తో మంది విద్యార్థులు మాత్రం క్లాస్లో కూర్చున్నారు. సార్ వాళ్ళని పదండి, ఈరోజు క్లాస్ చెట్ల కింద చెప్పుకుందాము అన్నారు. విద్యార్థులందరూ తమ తమ బ్యాగులు, కుర్చీలు పట్టుకొని చెట్ల కిందకి వచ్చారు. సార్ కోసం కూడా ఒక టేబుల్ తెచ్చి అక్కడ వేశారు. క్లాస్ చెప్పవలసిన మాస్టారు ఒక్కసారిగా టేబుల్ మీదకు ఎక్కి డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అది చూసి క్యాంటీన్లో చెట్ల కిందున్న విద్యార్థులు, మొబైల్లో కాలక్షేపం చేస్తున్న వాళ్ళు అందరూ అక్కడికి రావడం చూసి మాస్టారు ఇంకా రెచ్చిపోయి ఆయన బ్యాగ్లో నుంచి లిప్స్టిక్, క్రీములు, పౌడర్, దువ్వెన తీసి మేకప్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అది చూసిన విద్యార్థులు కొంతమంది తట్టుకోలేక, ఏంటి మాస్టారు, కాలేజ్లో ఒక లెక్చరర్ అయి ఉండి ఇలా ప్రవర్తించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. దానికి నవ్వుతూ, మీరందరూ కాలేజ్లో చేయాల్సిన పనులే చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా, ఒక్కసారి గమనించండి అని అన్నాడు. దాంతో విద్యార్థులందరూ సిగ్గుతో తల దించుకొని క్లాస్ రూమ్ దారి పట్టారు. కథలో ప్రాథమిక బాధ్యతలు గురించి తెలుసుకున్నాం. విద్యుక్త ధర్మాన్ని విడనాడకండి. మానవ జీవితంలో ప్రతి ఒక్క దశకు కొన్ని ధర్మాలు ఉంటాయి. బాల్య దశలో బాగా తిని ఆడుకోవాలి. విద్యార్థి దశలో చక్కగా చదువుకోవాలి. యుక్త వయసులో మంచి ఉద్యోగం, గృహస్థంలో పెళ్ళి చేసుకొని పిల్లా పాపలతో జీవించాలి. వృద్ధాప్యంలో ఆరోగ్యం చూసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో సమయం గడపాలి. మరి నేటి యువత ఏం చేస్తున్నారు? చదువుకునే వయసులో ప్రేమికులతో చట్టాపట్టాలేసుకొని పార్కుల చుట్టూ తిరుగుతున్నారు. పెన్ను, పుస్తకం పట్టుకోవాల్సిన చేతులతో మొబైల్స్ పట్టుకొని చాటింగులు చేస్తున్నారు. సెల్ఫీలతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఫేస్బుక్లో జీవిస్తూ రేస్ డ్రైవింగ్లు, బెట్టింగ్లు, ఈవ్ టీజింగ్లు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రవర్తన ఎంతవరకు సమంజసం అని ఆలోచించుకొని వారిలోని అన్ని శక్తులను లక్ష్యం వైపు మళ్లించాలి. ఫండమెంటల్ డ్యూటీస్: టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ద నేషనల్ యాంథమ్. To cherish and follow the noble ideals which inspired our national struggle for freedom. To uphold and protect the sovereignty, unity and integrity of India. To defend the country and render national service when called upon to do so. To promote harmony and spirit of common brotherhood amongst all the people of India, transcending religious, linguistic, and regional or sectional diversities, to renounce practices derogatory to the dignity of women, to value and preserve the rich heritage of our composite culture, to protect and improve the natural environment, including forest, lakes, rivers, and wildlife, and to have compassion for living creatures, to develop the scientific temper, humanism, and spirit of inquiry and reform, to safeguard public property and to abjure violence, to strive towards excellence in all spheres of individual and collective activity,
so that the nation constantly rises to higher levels of endeavor and achievement. విద్యార్థులందరూ కూడా వారి విద్యుక్త ధర్మానికి విరుద్ధంగా చేస్తున్న విషయాలను రాసుకొని ఒక్కో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 36వ కథ సమాప్తం.